పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన యెడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన నాకు వచ్చు భాగం ఏమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టాడు. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును పూడ్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తి కాపాడిన దేవుడు ఈరోజు నీ మందిరంలో ఉన్నామంటే క్షణములో వచ్చిన ప్రమాదాలు, శోధనలు, కీడులు, అనారోగ్య బలహీనతలో నువ్వు మాతో ఉన్నావు ప్రభా. నడిపించిన దేవా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము ప్రభా? ఏమిచ్చి నీకు ప్రతిగా మేము నీ యొక్క ఉపకారములకు మేలుకు మేమేమి చేయగలము ప్రభా? నీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. రెండు మనసుతో దేవునికి ఆరాధన చేయగలిగితే అంతకంటే దేవుడు మన నుండి కోరుకునేది ఏమీ లేదు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ దేవుడు నిత్యము స్తుతింపబడుచు, ఆరాధింపబడుచు, కొనియాడబడుచున్నటువంటి ఆ దేవాతి దేవుడికి తిరిగి మనం ఏమి చెల్లించగలము? మన ఎడల ఆయనకు ప్రణాళికలు. కొడుకులపై తల్లి జాలిపడిన రీతిగా పడిపోయినటువంటి కుమారుని, పడిపోయిన కుమార్తెను ఇగో అనుకుని చేర్చుకున్నటువంటి దేవుడు మనల్ని చేర్చుకుంటూ ఇగో చూడకుండా ఆలోచనలో నేను నిన్ను చెక్కి ఉన్నానని సెలవించిన దేవుడు. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. అవును బ్రహ్మ, నా మార్గంలోనే ఉన్నావు. నేను కూర్చున్నప్పుడు నాతో ఉన్నావు, నేను నిలబడినప్పుడు నాతో ఉన్నావు, నా ప్రయాణంలోనే ఉన్నావు. యాకోబుకు తోడుగా ఉన్న రీతిగా నాతో ఉన్న దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిస్తామా, వందనాలు చెల్లిస్తామా, ఆరాధన చేద్దామా.